నిజాయితీగా ధర్మం కోసం నిలబడాలి అనుకుంటే గనక, అంత దమ్ము మీలో ఉంటే గనక ఈ సెక్యులరిజం ముసుగులో ఇంకెన్నాళ్ళు ఈ హిందూ సమాజాన్ని భ్రష్టు పట్టిస్తారు. వేరే మతస్థుడు అతడితో స్నేహము సావాసము చేయరాదంటే వదిలేయరాదు. నీ మతం వేరు, మా మతం వేరు. అందరికీ నమస్కారం. నిజాయితీగా ధర్మం కోసం నిలబడాలి అనుకుంటే గనక, అంత దమ్ము మీలో ఉంటే గనుక ఈ వీడియోని చూడండి, చివరి వరకు చూసే ధైర్యం చేయండి. అంతేకాకుండా ఒక స్టాండ్ తీసుకోండి, ఏదో ఒక స్టాండ్ తీసుకోండి. ఈ సెక్యులరిజం ముసుగులో ఇంకెన్నాళ్ళు ఈ హిందూ సమాజాన్ని భ్రష్టు పట్టిస్తారు. మీరు నాశనం చేయడమే కాకుండా ఏదో ఒకరోజు మీరు నాశనం అయిపోతారు. అన్ని విషయాలు కూడా కూలంకుషంగా ఈ యొక్క ఘటనలన్నింటినీ బేరీజు వేసుకొని ఆలోచించుకోండి. మేము ఈ విషయాలు చెప్పామనుకోండి, మేము మతాల మధ్య చిచ్చు పెట్టేవారిలాగా కనిపిస్తాం కొంతమందికి. బయట వాళ్ళకి కాదు, మనలో ఉన్న వాళ్ళకే. వ్యక్తిగతంగా ఎక్కడో ఒక చోట పొసగాక మా మీద బురద చల్లేటటువంటి నీతిమాలినటువంటి వ్యధవలు కొంతమంది ఏం మాట్లాడతారంటే ఇలాగే అన్నమాట. ఇలాంటి వార్తలు ఎలాగూ ఆ సోకాల్డ్ లిబరల్ మీడియా వాళ్ళు చెప్పరు. ఆ ప్రొఫెసర్ నాగేశ్వరరావు మాట్లాడరు, లేదా వాడి దగ్గర ఉన్న పిల్ల బ్యాచ్ మాట్లాడరు. మనం చెప్పామనుకోండి, ఎందుకురా మతపరమైన వార్తలు అంటారు. ఇవి మతపరమైన వార్తల, గుండె తరుక్కుపోతుంది. దీని గురించి వివరాలు రాసుకుంటా ఉంటే ఎంత వేదన కలుగుతోంది. ఎన్నాళ్ళు ఇలాగా జరుగుతున్నవి చూస్తూ చూస్తూ కూడా తేరుకోని పరిస్థితి చెప్పండి. ఈ వీడియోలో నేను వరుసగా నాకు గుర్తుకొచ్చినటువంటి కొన్ని ఘటనలు, ఒక తాజా ఘటనతో పాటుగా చెబుతాను. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ఘజియాబాద్ ఖోడా పిఎస్ పరిధిలో నవనీత్ విహార్ అనే ప్రాంతంలో చోటు చేసుకున్న ఘటన. ఇప్పటికే మీకు సోషల్ మీడియాలో రిలేటెడ్ ఇమేజెస్ ఆర్ స్టోరీస్ సర్క్యులేట్ అయి ఉంటే చూసుంటారు. కానీ అది అక్కడితోనే. మనం తేరుకోవట్లేదు, ఇవి రిపీట్ అవుతున్నాయి అంటే మనం తేరుకోకపోవడం వల్లే కదా. మనలో ఉన్న అతి మంచి, అతి సెక్యులరిజం అవతలోడి లేనిది మనకు ఉంటే ఇలానే అవుతాం, ఇలానే నాశనం అవుతాం. 17 సంవత్సరాల కుర్రవాడు సూర్యప్రతాప్ చౌహాన్ ఏం పాపం చేశాడు అంటే స్నేహం చేశాడు. తన మతం కాని వారితో స్నేహం చేశాడు, మతాలకు అతీతంగా బ్రతికాడు. కానీ అక్కడ ఉన్నటువంటి మతోన్మాదంతో యువతలో ఉన్నటువంటి వ్యక్తి, ఈ 17 ఏళ్ల బాలుడు చనిపోయాడు. దారుణాతి దారుణమైన హత్యకు గురై చనిపోయాడు. మే 28 మధ్యాహ్నం 3:30 ప్రాంతంలో చోటు చేసుకున్నటువంటి ఘటన ఇది. ఈ సూర్యప్రతాప్కి అసద్ అనేటటువంటి ఒక స్నేహితుడు ఉన్నాడు. అసద్తో పాటుగా ఫర్హాను, ఆతిఫ్ అని ఇంకొంతమంది స్నేహితులు ఉన్నారు. వీళ్ళందరితో బాగానే ఉంటాడు, ఎలాంటి ప్రాబ్లం లేదు. కానీ ఒకానొక రోజున అతన్ని ఏ విధంగా చంపారో చూడండి. బక్రీద్ పండుగ నాడు, మే 28 బక్రీద్ పండుగ నాడు ఈ సూర్యప్రతాప్ను అసద్ పిలిచాడనమాట, పండగ చేసుకుందాం రా అని. అందులో భాగంగా ఎప్పుడైనా మేకను హలాల్ చేయడం చూసావా అని అడిగాడనమాట ఈ సూర్యప్రతాప్ని. అడిగితే లేదు అన్నాడు. అయితే రా చూపిస్తా అన్నాడు. లేదు నేను చూడలేను అన్నాడు. అంతే, ఒక ఘర్షణ నెలకొంది. చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా అదే మతస్థులు, అసద్కి సంబంధించిన మతస్థులే. సూర్యప్రతాప్ ఒక్కడే హిందూ అన్నమాట. నాకు ఆ మేకను హలాల్ చేసే ఆ విధానాన్ని చూడాలని లేదు అని చెప్పి తిరస్కరించాడు. అంతే, అదొక సాకుతో, లేదా అంతకుముందేవో చిన్నటువంటి గొడవలు ఉన్నాయనే సాకులతో, మొత్తానికి సాకు అనేది, నెపము అనేది ఉంటుంది ఇక్కడ. దాన్ని అడ్డు పెట్టుకొని ఈ అసద్ అనేవాడు దారుణాతి దారుణంగా 4-5 సార్లు సూర్యప్రతాప్ని పొడిచి చంపేశాడు. మే 28న పొడిస్తే 29 వరకు ప్రాణాలతో పోరాడి హాస్పిటల్లో చనిపోయాడు. దానికి మళ్ళీ హెల్ప్, చుట్టుపక్కల ఉన్నటువంటి 5-6 హెల్ప్. అందులో ఫర్హాను, ఆతిఫ్ వీళ్ళు ఆల్రెడీ అరెస్ట్ అయ్యారు. నవాబ్ అనేవాడు కూడా ఉన్నాడు. ఈ నవాబ్ ఎవడు? అసద్కి తండ్రి. వీడు కూడా అరెస్ట్ అయ్యాడంటే వీడు కూడా నేరంలో భాగమయ్యాడు. అక్కడ తండ్రిగా కుర్రవాళ్ళు కొట్టుకుంటుంటే వారించాల్సింది పోయి ఏమన్నాడో తెలుసా? ఆజ్ ఇస్కి కహానీ ఖతం కర్దే, ఇవాళ వీడి కథని సమాప్తం చేయండి, వీటిని ఫినిష్ చేయండి అనేలాగనే ఆ నవాబ్ అసద్ తండ్రి మాట్లాడాడు. అంటే వీళ్ళకి ఎప్పటి నుంచి గూడు కట్టుకుని ఉన్నటువంటి ప్రణాళిక ఇది. ఏం పాపం చేశాడు సూర్య? ఒకవేళ అతడు హిందువు, వేరే మతస్థుడు, అతడితో స్నేహము సావాసము చేయరాదంటే వదిలేయరాదు. నీ మతం వేరు, మా మతం వేరు, మా దాంట్లో కలవకు. నీకు సిగ్గులేదు మా ఇంటికి వస్తున్నావు, మేము పిలిస్తే వచ్చేస్తున్నావు. నీకంటూ ఒక నియమావళి లేదు, కానీ మాకంటూ ఉంది. మా విశ్వాసాలకు నువ్వు పనికిరావని వదిలేస్తే పోలా, ఎలాగోలా బతికిడుస్తాడు కదా. ఇప్పుడు ఇదే మతానికి సంబంధించినటువంటి పెద్దలు ఏం చెప్తారు? ఒక మనిషిని చంపితే లోకంలో ఉన్న అందరి మనుషుల్ని చంపినట్లుగానే ఉంది అని మా పవిత్ర గ్రంథంలో చెప్తారు కదా.
మరి ఈ హత్యను ఎలా చూడాలి? ఇతన్ని అలాగే ఇప్పుడు నేను కొన్ని ఘటనలు చెప్తాను. వాళ్ళందరినీ ఏం పాపం చేశారని చంపారు వీళ్ళంతా? ఈ పనికిమాలిన మేధావి ఉన్నాడు కదా ప్రొఫెసర్ నాగేశ్వరరావు, ఈ మధ్యన ట్రోల్స్ అయితే ట్రోల్స్ చేయకండి అని మాట్లాడుతున్నాడు కదా, ఈ ఘటన గురించి మాట్లాడా? ఒకవేళ రివర్స్లో హిందువులు ఎలాంటి ఘటనకు పాల్పడి ఉంటే కనుక దాని గురించి పెద్ద ఎత్తున లేస్తాడు. ఎవరు చేసినా మతపు కోణంలో నేరం చేస్తే నేరమే, దాన్ని నిర్మోహమాటంగా ఎత్తి చూపాలి, అటువంటి వాళ్ళని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేయాలి. కానీ ఇక్కడ ఎవరన్నా మాట్లాడుతున్నారా? ఈ గంజాయి మొక్కల బ్యాచ్ ఎవరైనా మాట్లాడుతున్నారా? మళ్ళీ వాళ్ళని ఏమన్నా అన్నామంటే ఇక్కడ ఉన్నటువంటి సోదిబాములు లేకపోతే సన్నాసులు రెచ్చిపోతూ ఉంటారనమాట. ఇతర మతాల వారిని ఎందుకు అంటారు? ఇతర మతాల వాళ్ళని అంటున్నామా? ఏ మతంలో ఉన్నా సరే ఆ మతంలో ఉన్న మతోన్మాదులను అంటున్నాం మనం. ఇంత దారుణమైన హత్య. సూర్య తల్లిదండ్రుల వెర్షన్ ప్రకారం చూసుకుంటే మొత్తం 7 ఈ ఘటనకి పాల్పడినట్లుగా తెలుస్తోంది. అందులో భాగంగా ఈ మే 31న అసద్ని యూపీ పోలీసులు ఎన్కౌంటర్ చేశారు. మెయిన్ దోషి ఎవడైతే ఉన్నాడో వాడినైతే ఎన్కౌంటర్ చేసేశారు. ఈ అసద్ తండ్రి నవాబ్ని, ఫర్హాన్ని, ఆతిఫ్ని అరెస్ట్ చేశారు. ఇంకా 3 సంగతి మరి ఏంటో మరి ఎవరికి తెలియదు. సూర్యప్రతాప్ సోదరి చెబుతున్నటువంటి వెర్షన్ ఏంటో తెలుసా అండి? కావాలని ఫోన్ చేసి పిలిచారంట, బక్రీద్ పండుగ చేసుకుందాం రా అని. అంటే ఇక్కడ మేకను బదులుగా మనిషిని బలివ్వాలని ఏమన్నా అనుకున్నారా? ఏం జరిగింది అసలు? ప్రశాంతత, శాంతి అంటూ మాట్లాడతారు కదా, ఏం చేశారు అసలు? అక్కడ స్థానికుల్ని కూడా వెళ్ళి అడిగితే ఈ అసద్కు సంబంధించిన మతస్థులు ఏమంటారంటే, అవునా జరిగిందా మాకు తెలియదే అని ఇలా మాట్లాడతారు. మిగతా వాళ్ళందరూ కూడా ఏమంటున్నారంటే, దారుణంగా చంపేశారు, ఇంత మతోన్మాదం ఉంటుంది వీళ్ళలో అని మాకు తెలియదు అని చెప్పి వాపోతూ ఉన్నారు. కొంతమంది నిరసనలు చేశారు. ఇది సంగతి. ఏదేమైనా సరే ఈ ఘటన ఎక్కడ జరిగిందంటే యూపీలో. కనుక ఒక ఎన్కౌంటర్ జరిగి ఒకడైతే చచ్చాడు. కానీ మిగిలిన వారి సంగతి ఏంటి? అలాగే రిపీట్ అవుతున్న ఈ ఘటనల వెనుక ఎవరి నైరాశ్యం ఉంది? హిందువుల నైరాశ్యం ఉన్నట్టే కదా. ఎందుకు అప్రమత్తంగా ఉండలేకపోతున్నారు? ఎందుకు నమ్మాలి? మిమ్మల్ని నమ్మని వాడిని లేదా నమ్మినట్టు నటిస్తున్న వాడిని మీరు ఎందుకు నమ్మాలి? మీకెందుకు ఆ సెక్యులరిజం? మీకెందుకు లేదు మీ మతం పట్ల నిబద్ధత? లేదా అన్ని మత గ్రంథాలను ఒకసారి తెరిచి చదవండి, అప్పుడు కానీ రియాలిటీ తెలియదు. భగవద్గీత అన్ని మత గ్రంథాలు ఒక్కటే. ఎవడరా చెప్పాడు ఒక్కటే అని? భగవద్గీతలో ఇతరులను చంపమనుందా? ఎవడి మతానికి సంబంధించిన గ్రంథాన్ని ఆడు పొగుడుకుంటాడు. వాడి మత గ్రంథాలని నువ్వే పొగిడి, నీ మత గ్రంథాలని చదవకుండానే నీవు కూడా దాన్ని పొగిడేసి కలిపేసి కలగాపులగం చేసేసి ఏదో ఒక రోజు నువ్వు ఇలాంటి ఘటనలకు కారకుడు పోతావు, లేదా నువ్వే ఇలాంటి ఘటనల్లో పోతావు. ఇక్కడ సమాజ్వాదీ పార్టీ ఏం మాట్లాడుతుందో చూడండి. సూర్యప్రతాప్ చౌహాన్ చనిపోతే సైలెంట్గా ఉంది ఆ పార్టీ. కానీ అసద్ని ఎన్కౌంటర్ చేసిన వెంటనే అసద్ వేరే మతం అవ్వడం వలన ఎన్కౌంటర్ చేసి చంపేశారని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఇంతకంటే నీచమైన రాజకీయ నాయకులు ఉంటారా? ఇలాంటి సెక్యులర్ చెక్క హిందువులు ఉండబట్టే అలాంటి నీచమైన రాజకీయాలు చేసే వాళ్ళు కూడా ఉన్నారు, ఆ పార్టీ వాళ్ళు కూడా ఉన్నారు. సెంట్రల్లో బీజేపీ వచ్చిన తర్వాత బాంబు దాడులు తగ్గాయేమో కానీ దేశంలో హిందువుల మరణాలు, హిందువులపై దాడులు, హత్యలు ఆగలేదు. కనుక దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మోదీ కాదు, మోదీ లాంటి వాళ్ళు 100 మంది వచ్చినా మనల్ని కాపాడుకోవాల్సింది మనమే. ఉత్తమనగర్ ఢిల్లీ అక్కడ జరిగినటువంటి ఘటన గుర్తుందా? ఎప్పుడది మార్చి 2026. మర్చిపోయారు అప్పుడే? తరుణ్ కుమార్. ఏం జరిగింది అక్కడ? 11 ఏళ్ల ఒక చిన్నారి తరుణ్ కుమార్ మేనకోడలు మేడపైన బాల్కనీలో హోలీ ఆడుకుంటా ఉంది. ఒక రంగు చుక్క కింద పడిపోయింది. బుర్కా వేసుకున్నటువంటి ఒక మహిళ మీద పడిపోయింది. అది కూడా నేల మీద పడి బుర్కా మీద పడింది. అంతే. వెంటనే ఆగ్రహించి పెద్ద గొడవ అయిపోయి, మామూలు గొడవ కాదు, 2 కుటుంబాలు కొట్టేసుకొని అయిపోయింది. మధ్యాహ్నం కల్లా క్లియర్ అయిపోయింది. కానీ తరుణ్ కుమార్ సాయంత్రం అక్కడ ఏదో పనులు ముగించుకొని ఇంటికి వస్తున్న వేళలో దారి కాచి ఇటుకలతో, రాళ్లతో, రాడ్లతో కొట్టి మొత్తం ఒక 25 మంది చంపేశారు. 22 మంది మీద ఎఫ్ఐఆర్ అయింది ఆ కేసులో. ఆ తర్వాత జరిగినటువంటి బుల్డోజర్ యాక్షన్స్ అవన్నీ మనం చూసాం. కానీ పోయిన ప్రాణం తిరిగి వస్తుందా? ఆ ఏడ్పులు, ఘోషలకి న్యాయం ఎవరు చెప్తారు? అక్కడ కూడా అప్రమత్తత కరువైంది. ఏ మతస్థుడిని ఆ మతస్థుడిలాగే చూడండి. నీవు హిందువుగా బతుకు, ఇతర మతాల వారిని మతాల వారిగానే చూడు, మనుషులుగా చూద్దాం. నీకుంటుందా మెంటాలిటీ? అవతల వాళ్ళకి లేకపోతే ఎట్లా? ఒక మతస్థుడేమో నిన్ను మతం మార్చాలని చూస్తాడు, ఇంకొక మతస్థుడేమో నిన్ను ఇంకేదో చేయాలని చూస్తాడు. ఇలాగా నువ్వు మాత్రం తెరుచుకుని కూర్చొని ఉంటావు. ఇక్కడ 2024 మార్చి 19 సాయంత్రం 7:30 ఆ ప్రాంతంలో యూపీ, ఇదే యూపీలో బదౌన్ బాబా కాలనీ ఇక్కడ జరిగిన ఘటన. ఇది నేను ఎప్పుడు తలుచుకున్నా నాకు గుండె తరుక్కుపోద్ది, బాధ అనిపిస్తుంది. వినోద్ కుమార్, సంగీత దంపతులు, వారికి 3 పిల్లలు. ఆయుష్ 11 ఏళ్ళు, ఆహాన్ 6 ఏళ్ళు, పీయూష్ 7 ఏళ్ళు. ఎదురుగానే ఒక బార్బర్ షాప్ ఉంటుంది. ఆ బార్బర్ షాప్ నిర్వాహకుడు సాజిద్, అతడి బ్రదరు జావేద్. ఒకరోజు సాయంత్రం 5,000 రూపాయలు సాయం కావాలని చెప్పేసి వినోద్ కుమార్ లేని టైంలో సంగీతకి అడగడానికి వెళ్ళాడనమాట. ఎవరు? ఈ సాజిద్ అనేవాడు. వాళ్ళ భార్య గర్భిణి, ఏదో హాస్పిటల్ అవసరాల కోసమని. ఓకే ఇస్తానని చెప్పేసి ఆవిడ లోపలికి వెళ్ళింది. అది 2 అంతస్తుల ఇల్లు.
పైన 2 పిల్లలు ఉన్నారు, కింద ఒక పిల్లాడు ఉన్నాడు. ఈ పిల్లాడిని పట్టుకొని ఆ పిల్లల దగ్గరికి ఈవిడ లోపలికి వెళ్ళే టైంకి వెళ్ళాడు. వెళ్ళి తన దగ్గర తెచ్చుకున్న పదునైన కత్తుతో పీకల కోసి చంపేశాడు. ఇద్దరిని చంపేశాడు. పీయూష్ మాత్రం ప్రాణాలు కాపాడుకొని కిందకు వచ్చి వాళ్ళ అమ్మకి చెప్పాడు అరుస్తూ. వాడు మెట్లు దిగుతూ అంటున్న మాట ఏంటో తెలుసా? వచ్చిన పని అయిపోయింది. 5,000 రూపాయలు సాయం కోసం వచ్చినోడు చిన్నపిల్లల్ని ఎందుకు చంపాడండి? ఎన్ని పాత పగలున్నా, ఎంత పిచ్చోడైనా అంత పర్టిక్యులర్గా ఎందుకు చంపాడు? ఆ తర్వాత బయట బైక్ మీద వెయిటింగ్ ఎవరు? జావేద్. వెంటనే పారిపోయారు హత్య చేసి. ఆ తల్లి ఆ దృశ్యాలు చూసి ఎలా తట్టుకొని నిలబడిందో మనం ఆ స్థానంలో ఉండి ఆలోచిస్తేనే కదా. అయితే ఇది కూడా యూపీలో జరిగింది కదా. యోగి గారు ఉన్నారు, ఒక జండూబామ్ ఉపశమనం ఏమిటంటే ఎన్కౌంటర్. అందులో భాగంగా సాజీద్ని ఎన్కౌంటర్ చేసి పడేశారు ఆ మరుసటి రోజే. జావేద్ లొంగిపోయాడు, వీడిని ఎక్కడ అరెస్ట్ చేస్తారని చెప్పి. ఇన్ఫర్మేషన్ కోసం ఆ జావేద్ని విచారించారు. జావేద్ ఏం చెప్పాడంటే, సాజిద్కి కొంచెం మానసికంగా ఇబ్బందులు ఉన్నాయి, ఆయన మెంటల్ కండిషన్ బాగాలేదు అని చెప్పి సొల్లు చెప్తా ఉన్నాడు. ప్రతి ఒక్కడు హత్యలు చేసేయడం, మెంటల్ కండిషన్ బాగాలేదని చెప్పేయడం అయిపోయింది. తప్పించుకుంటారు. ఇక లీగల్గా కొన్నేళ్ళు బ్రతికేస్తారు. కొన్నేళ్ళు ఏంటి, ఎన్నేళ్ళైనా బ్రతికేస్తారు. ఘోరమైన నేరం చేస్తే ఒక 25 ఏళ్ళు జైల్లో తింటూ బ్రతుకుతారు. లేదంటే ఒక 10 ఏళ్ల తర్వాత బయటకు వచ్చేస్తారు, మళ్ళీ ఒకరిని చంపేస్తారు. చంపడం మాత్రం కామన్. ఇప్పుడు నేరం 2 రకాలు. మతపరమైన నేరాలు ఇవి. కొన్ని నేరాలు ఉంటాయి, దొమ్మీలు, దోపిడీలు, హత్యలు, మానభంగాలు. అవి వేరే, అది నేర ప్రవృత్తికి సంబంధించింది. ఇది మతానికి సంబంధించింది. మతం కోణంలో ఏది చేసినా కూడా ఆ యాంగిల్లోనే చూపించాలి. కానీ ఇలాంటి రంగులు పోస్తారనమాట నార్మలైజ్ చేయడానికి. ఇంకొక ఘటన మర్చిపోయారా? 2020 ఏప్రిల్ 16 మహారాష్ట్ర పాల్ఘర్. 2 సాధువులు, కల్పవృక్షగిరి మహారాజు, సుశీల్గిరి మహారాజు. ఒకరికి 70 ఏళ్ళు, ఒకరు 35 ఏళ్ళు. వాళ్ళతో పాటుగా డ్రైవరు నీలీష్ తెలిగడే, 30 ఏళ్ళు ఉంటాయి. జునా అఖాడాకు చెందిన వాళ్ళు. వీళ్ళు అక్కడ మహారాష్ట్రలోనే ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి వెళ్తూ ఉన్నారు. వాళ్ళ యొక్క వాహనంలో మధ్యలో ఒక గిరిజన గ్రామం దాటుతూ వెళ్తున్న ప్రాసెస్లో వీళ్ళని ఒక 100 మంది చుట్టుముట్టి పోలీసుల సమక్షంలోనే దారుణంగా చంపేశారు, కొట్టి చంపేశారు. ఇప్పటికీ ఆ సిబిఐ సిఐడి ఎంక్వైరీలోనే ఉంది. ఏం జరిగిందో ఎవరికీ తెలియదు. 2022 జూన్ 28న ఏం జరిగిందండి? కన్హయ్యాలాల్, ఉదయ్పూర్, రాజస్థాన్. గుర్తుందా? ఒక సామాన్య టైలర్ వాట్సాప్ స్టేటస్ పెట్టుకున్నాడు నుపు శర్మకు మద్దతుగా. అంతే. రియాజ్ అత్తారీ, గౌజ్ మహమ్మద్ ఇద్దరూ కూడా వీడియోలు తీసి మరీ నరికి చంపేశారు. వీడియోలు రిలీజ్ చేసి మోదీకి కూడా వార్నింగ్ ఇచ్చారు. ఇంత దారుణమైనటువంటి నేర ప్రవృత్తి మతం అనే కోణంలో చేస్తుంటే మనం మాట్లాడితే మనల్ని అంటారు మళ్ళీ రాంగ్ అని. అది నా బాధ. ఇవి మతపరమైన కోణంలో కూడుకున్న హత్యలు కావా, దారుణాలు కావా? వీటిని ఏ విధంగా చూడాలి? సెక్యులరిజం నువ్వు ఒక్కడో పాటిస్తే అయిపోద్దా? అవతల వాడు కూడా పాటించాలి కదా. చంపడం మా హక్కు అన్నట్లుగా కొంతమంది ఈ మతోన్మాదులు వ్యవహరిస్తూ ఉన్నారే. ఇదే మహారాష్ట్ర అమరావతి 2022లో ఉమేష్ కోల్హే హత్య. ఇది కూడా అంతే, మతపు కోణంలో జరిగినటువంటి హత్య. తన పని ముగించుకొని బైక్పై వెళ్తూ ఉండగా ఒక ముఠా అడ్డగించి కత్తితో గొంతు కోసి, కామన్గా గొంతు కోసి. కమలేష్ తివారీ హత్య లక్నో ఉత్తరప్రదేశ్ 2019. కిషాన్ భరవాడా హత్య ధందుకా గుజరాత్ 2022లో చోటు చేసుకుంది. ప్రవీణ్ నెట్టారు హత్య కర్ణాటకలో చోటు చేసుకున్న ఘటన. హర్ష హత్య శివమొగ్గలో కర్ణాటక. ఇది కూడా అర్థమవుతుందో ఏం జరుగుతుందో? ఇవన్నీ కూడా స్ఫురణలో పెట్టుకొని మనం ఎవరితో స్నేహం చేస్తున్నాం, ఎందుకు చేస్తున్నాం, ఎందుకు ఒకవేళ చేయవలసి వస్తే అవతల వాడిని ఎంత నమ్మాలి, ప్రాణాలు అర్పించేంత నమ్మాలా వద్దా? ఇలా స్వధర్మ నిష్ట కలిగి ఇతర ధర్మాలపై నీకు అంత గౌరవం ఇవ్వాలనుకుంటే వాళ్ళ పండుగలు వాళ్ళు చేసుకొని నీకెందుకయ్యా? ఈ సూర్యప్రతాప్కి బక్రీద్ పండుగతో సంబంధం ఏమిటి? ఎందుకు వెళ్ళాలి? వాళ్ళు ఏమైనా వస్తారా మన పండుగలకి? రారు కదా. వాళ్ళ పండుగలు వాళ్ళు చేసుకొనివ్వు, మన పండుగలు మనం చేసుకుందాం. ఎందుకు ఇలా చచ్చిపోవడాలు, చంపుకోవడాలు? కనుక మోదీ, యోగి ఇంతకంటే 100 మంది వచ్చినా కూడా ఈ దేశాన్ని కాపాడలేరు. ఈ దేశంలో ఉన్న హిందువుల్ని కాపాడలేరు. ఎవడికి వాడు చైతన్యవంతుడై, వివేకవంతుడై, సెక్యులరిజాన్ని వీడి ధర్మనిష్ట కనబరుస్తాడో అప్పటి వరకు ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి, రిపీట్ అవుతూనే ఉంటాయి. మరో అంశంతో మళ్ళీ కలుసుకుందాం. జై హింద్, జై భారత్.